ఎవరు పోటీ ఎవరు? వీళ్ళు రాహుల్ గాంధీ అని చెప్తారు. రాహుల్ గాంధీ పోటీయా నరేంద్ర మోదీ గారికి? సరే, ఇప్పుడు మన రాష్ట్ర పరంగా మనం మాట్లాడుకుంటే తెలంగాణలో మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా బలహీనపడుతున్నట్టు పరిస్థితే కనిపిస్తుంది. మరి ఆ నాయకుల్ని భారతీయ జనతా పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? అరుణ్ గారు ఏమైనా దానికి ఏమైనా? లేదు, తప్పకుండా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు మా పార్టీలోకి వస్తే పార్టీకి లాభం జరుగుతుంది, ప్రజలకు లాభం జరుగుతుంది అన్నప్పుడు తప్పకుండా వాళ్ళ గురించి ఆలోచిస్తాం. దాంట్లో ఏమి ఇది లేదు. మా పార్టీకి రావడం వల్ల మా పార్టీకి వాళ్ళ వల్ల లాభం జరుగుతుంది, ప్రజలకు లాభం జరుగుతుంది అన్నప్పుడు తప్పకుండా వాళ్ళ గురించి జాయిన్ చేసుకోవడానికి ముందుకెళ్తాం కదా, తప్పేముంది దాంట్లో. డీకే అరుణ్ గారు అంటే ఇందుకు ముందే అడిగా, ఫైర్ బ్రాండ్ అనేది మీ మీద ఉండేటటువంటి ఒక మంచి సదభిప్రాయమే, ఇదేమో నెగిటివ్ కాదు. అలాంటి డీకే అరుణ్ గారు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పగ్గాలు చేపట్టే అవకాశం ఉందా? అది జాతీయ పార్టీ ఆల్రెడీ ఒక అధ్యక్షుడిని ఎన్నికల ముందు కొత్త అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నారు. మళ్ళీ నెక్స్ట్ మార్పు ఉన్నప్పుడు జాతీయ స్థాయిలో వాళ్ళు ఎవరు ఆలోచించి అధ్యక్షుడిగా పెడతారో వాళ్ళు ఉంటారు. పార్టీ ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు పార్టీ బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది. అవకాశం నాకు వస్తే, పార్టీ నాకు ఇస్తే ఆ రోజు అవకాశం వస్తుంది, అవకాశం ఉంది అన్నప్పుడు అప్పుడు దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు దాని గురించి మాట్లాడడం అసందర్భం. అంటే అరుణ్ గారు అంటే చిన్న నాయకురాలు కాదు, చాలా పెద్ద నాయకురాలు, అందరికీ తెలిసినటువంటి విషయమే. రెండోది, ముఖ్యంగా మీ పార్టీ నాయకులు కావచ్చు లేదా సామాన్యులు ప్రజలు కావచ్చు మిమ్మల్ని ఆ పదవిలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? వాళ్ళు ప్రశ్నగా నేను మీకు అడుగుతున్నా. నో, పార్టీ ఈ సమయంలో అది అసందర్భమైంది అంటున్నా. ఇప్పుడు అధ్యక్షుడు ఉన్నారు, రీసెంట్లీగా అధ్యక్షుడు నియమించబడ్డాడు. అధ్యక్షులు ఒకసారి నియమించబడ్డ తర్వాత 3 years ఉంటారు. 3 ఏళ్ల తర్వాత పార్టీ ప్రతి ఒక్కరి టర్మ్ 3 years మినిమం ఉంటుంది. సో అప్పుడు పార్టీ యొక్క నిర్ణయం అదంతా. డీకే అరుణ నిర్ణయం చేయదు, డీకే అరుణ కాదు ఇక్కడ నిర్ణయం చేసేది. ఆ రోజు పార్టీ మార్పు చేస్తుందన్న సమయం లోపల దాని గురించి మనం మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు అది అవసరమైన సబ్జెక్ట్ కాదేమో. మరి ఇప్పుడు